హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పూర్వీకుల నుంచి మన తాతల అమ్మమ్మల కాలం నుంచి ఈ రాగి సంగటి అనేది చాలా ఫేమస్ కదండి. సో ఇంకా నేను ఈరోజైతే మా పిల్లల కోసం అనమాట ఈ రాగి సంగటి అయితే చేస్తున్నాను. ముందుగా అయితే హాఫ్ కప్ రైస్ అయితే తీసుకొని కడిగి నానపెట్టుకున్నాను అండి ఒక అరగంట సేపు. హాఫ్ కప్ రైస్కి అయితే ఒక కప్ అయితే రాగి పిండి అనేది తీసుకొని ఇంకా బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇంక ఈలోపు అయితే ఎసరు అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు రాగి పిండికి 4 కప్పుల దాకా అయితే వాటర్ అనేది వేసుకుంటున్నాను పక్కా కొలతలతో అనమాట. ఇంకా ఆ వాటర్ కొద్దిగా హీట్ అయినప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే ఉంటాయి కదండి, అవి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. అది ఒక పొంగు వచ్చిందంటే మనకి తెలిసిపోతుంది అనమాట. దుడ్డు బియ్యమైనా అంటే రేషన్ బియ్యమే తీసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనము ఇంట్లో వాడే డైలీ బియ్యమే తీసుకోవచ్చు అనమాట. దుడ్డు బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట, వడ్ల బియ్యం అనేవి. ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఒక మెతుక పట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట ఉడికింది లేనిది అనేది. ఇంకా అక్కడైతే కొద్దిగా వాటర్ అయితే ఉంది కదండి, మరి అన్నం బాగా ఉడికి అయిపోయినంత వరకు అయితే ఉండకూడదు. ఇది కలిపి రెండు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను అన్నం దగ్గర అంటే ఒక మెతుకు పట్టుకొని ఉడికిపోయేటప్పటికి ఇంకా రాగిపిండి కూడా అందులోకి అయితే వేసేసి మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే గరిటతో కలుపుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి లేకపోతే ఈవెన్ మన ఇంట్లో చపాతీ రోల్ అయితే ఉంటుంది కదా, చపాతీ రోల్తో మంచిగా స్మాష్ చేసుకున్నాను. ఇంకా అట్లా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, మొత్తం అనేది అట్లా గరిటతో అయితే ఊజ్ చేసుకొని అయితే ఇంకో 10 నిమిషాలు అయితే గ్యాస్ మీద అయితే పెట్టాను అనమాట లో ఫ్లేమ్లో. ఎప్పుడైనా రాగి సంగటి చేసేటప్పుడు అడుగంటుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వండితే మనకు అనేది అడుగంటకుండా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది పిల్లలకి చాలా హెల్దీ అనమాట, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి, చాలా ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలు అనేది. సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఈరోజు అయితే రాగి సంగటి అనేది ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి అయితే ప్రిపేర్ చేశానండి. ఇంక అట్లాగా స్టవ్ మీద వదిలేసాను. ఆ హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అయితే అయ్యిద్ది కదా, ఇంకా అంత అయిపోయిన తర్వాత అయితే ఒక బౌల్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా మొత్తం అయితే అట్లాగైతే ఆ బౌల్కి అయితే చేసేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో అయితే బోర్లించుకుంటాం. ఇది చల్లారాక తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని ఇంకా బెల్లంతో కానీ లేదంటే కొద్దిగా నెయ్యి కానీ అప్లై చేసుకొని బెల్లం టచింగ్ చేసుకొని, లేదంటే ఏదైనా మంచి కూరతో నాటుకోడి చికెన్ అయినా చేపలైనా ఏదైనా మంచిగా నాన్ వెజ్తో ఇట్లాగా దీన్ని తింటే చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవరు. ఇంకా పిల్లలు కదా అంతగా తినరని చెప్పేసి అయితే నేను ఇంకా వాళ్ళకి బెల్లం అయితే ఇచ్చేసి కొద్దిగా అయితే స్పూన్తో పెట్టానండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.